హాయ్ హలో. ఈరోజు మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది ఒక భాష చూస్తే ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారు. ఒకరు సిద్ధం అంటే మరొకరు కొన్ని పార్టీలు యుద్ధం అంటున్నాయి. ఈ సందర్భంలో మనము పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీని పరిశీలిస్తే పిఠాపురంలో వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. నేను ఒకసారి వంగ గీత గారిని 2006లో తల్కటోరా స్టేడియం న్యూఢిల్లీలో కలవడం జరిగింది. అక్కడ ఒక సోషల్ డెవలప్మెంట్ మీటింగ్ జరిగింది. నేను ఒక వెల్ఫేర్ ఆఫీసర్ హోదాలో మేడంను కలిశాను. మేడంను కలిసిన వెంటనే ఆమె అనేక రకమైనటువంటి సోషల్ డెవలప్మెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేయడం జరిగింది. రకరకాలమైనటువంటి సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, పర్టికులర్గా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో కౌన్సిలర్స్ ఎలా ఉండాలి, ఫ్యామిలీ డైనమిక్స్ ఎలా ఉంటాయి, ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని ఎలాగా మనము తీర్చచ్చు, మరి రచ్చబండ ద్వారా పెద్ద మనుషుల ద్వారా ఇటువంటి సమస్యలు తీర్చచ్చా, లేకపోతే ట్రైన్డ్ కౌన్సిలర్ ద్వారా తీర్చచ్చా అనేటువంటి విషయాలను చాలా నిశితంగా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే చిల్డ్రన్ ఇష్యూస్ మీద కూడా మంచి అవగాహన ఉన్నట్టు నాకు అర్థమైంది. వంగ గీత గారు సమాజంలోని ఎస్సీ ఎస్టీ బీసీలతో ఇమ్మీడియట్గా కనెక్ట్ అవుతున్నట్టు నాకు అనిపించింది. సమాజంలోని డైనమిక్స్ అన్నిటిని అర్థం చేసుకున్నట్లుగా నాకు అనిపించింది ఆ రోజు. అదేవిధంగా 2 సంవత్సరాల క్రితము నేను పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరిలోని జనసేన ఆఫీస్లో కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అమరావతి రైతులను గురించి మాట్లాడుతున్నారు. నేను గమనించింది ఏంటంటే వారు ఇమ్మీడియట్గా అమరావతి ల్యాండ్ లార్డ్స్తోనూ ల్యాండ్ ఎలిట్స్తోనూ కనెక్ట్ అవుతున్నట్టు అనిపించింది. ఏ కోశాన కూడా సామాన్య ప్రజలను కానీ పూర్ పీపుల్ని కానీ కనెక్ట్ అవుతున్నట్టు అనిపించలేదు. మరి వంగ గీత గారు అయితే she understand the problems of cross section of the people, whereas Pawan Kalyan, I understand that he is not able to touch the issues of common people. He is unable to relate the problems of the poor people. Thank you.